మనుషుల మెదడుకి పదును పెట్టే శక్తి పుస్తకాలకు ఉంటుంది. అలాంటిది వేలాది మంది రచయితల ప్రతిభకు నిదర్శనమైన లక్షలాది పుస్తకాలతో ఎన్టీఆర్ స్టేడియంలో 37 హైదరాబాద్ బుక్ ఫెయిర్ కొనసాగుతోంది. పుస్తక ప్రియులకు మెచ్చే ఎన్నో పుస్తకాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ నెల 29 వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. మనుషుల మస్తిష్కాల్లో సమస్త జ్ఞానాన్ని నింపే శక్తి పుస్తకాలకు ఉంటుంది. అలాంటి వేలాది మంది రచయితల కళల నుండి జాలువారిన లక్షలాది పుస్తకాలకు వేదిక అయింది ఎన్టీఆర్ స్టేడియం. ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. లక్షలాది పుస్తక ప్రియుల మనసులకు నచ్చే, వారు మెచ్చే ఎన్నో పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్లో అయితే కొలువుదీరాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ పుస్తక ప్రదర్శన విశేషాలను తెలుసుకుందాం. మనుషుల మస్తిష్కాల్లో సమస్త జ్ఞానాన్ని నింపే శక్తి పుస్తకాలకు ఉంటుంది. అలాంటి వేలాది మంది రచయితల కళల నుండి జాలువారిన లక్షలాది పుస్తకాలకు వేదిక అయింది ఎన్టీఆర్ స్టేడియం. ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. లక్షలాది పుస్తక ప్రియుల మనసులకు నచ్చే, వారు మెచ్చే ఎన్నో పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్లో అయితే కొలువుదీరాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ పుస్తక ప్రదర్శన విశేషాలను తెలుసుకుందాం. పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభమై పుస్తక ప్రియుల సందర్శనతో కలకలలాడుతోంది. 37 సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రంథాలయంలో 3 స్టాళ్లతో ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన నేడు 350కి పైగా స్టాళ్లకు చేరుకుంది. శక్తిపీఠం నారాయణపేట నుండి వచ్చాము. మా శక్తిపీఠం ఆధ్వర్యంలో నిత్యము అన్నదానం జరుగుతుంది. 365 రోజులు అన్నదానం జరుగుతుంది. 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందుతున్నది. అలాగే మా శక్తిపీఠం ఒక నూతన డైరీ కూడా ఆవిష్కరించబోతున్నాము 2025లో. ఇలాంటి డైరీ మల్టీనేషనల్ డైరీ, మల్టీ కలర్ డైరీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం కంటే అద్భుతంగా ఉంటుంది. తెలుగు పంచాంగంతో కూడినటువంటిది. తిథులు, రాసులు, ప్రతిరోజు పండుగలు ఏ దినం ఉంటాయి, ఏ ఉన్నాయని కూడా దీనిలో చూసుకోవచ్చు. అలాగే మా గోశాలలో 50 గోమాతలు ఉన్నాయి. ఈ గోపిడికల ద్వారా కూడా గోపిడికలు తయారు చేయబడతాయి. ఈ గోపిడికల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. షుగరు, బీపీ ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు కాలు కింద పెట్టుకుని కూర్చుంటే 1000% షుగర్ నార్మల్ అవుతాయి. అలాగే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఈ యొక్క సాంబ్రాణి కానీ, మన కర్పూరం కానీ కాదు, ఈ గోమాతలతో తయారు చేసినటువంటి గోపిడికలను మనం ఇల్లంతా అంటించి చూపిస్తే ఆ పొగ వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇది గోమాత అంటే గోమాతలో 33 కోట్ల దేవతలు నిక్షిప్తమై ఉన్నారు. కాబట్టి గోపిడికల్ని వాడాలని మేము ప్రతి ఒక్కరి వేలాది మంది అక్షర సూర్యుల కళల నుంచి జాలువారిన లక్షలాది పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్లో కొలువుదీరాయి. దాదాపు 370కి పైగా స్టాల్స్తో ఈ బుక్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి సందర్భంగా ప్రధాన ప్రాంగణానికి ఆయన పేరును పెట్టారు. మరో వేదికకు బోయ విజయభారతి పేరును, ఆంపి థియేటర్కు తోపుడు బండి సాదిక్ పేరును పెట్టారు. ఇటీవల మరణించిన జానపద కళాకారుడు గుస్సాడి కనకరాజు పేరును మరో వేదికకు పెట్టారు. గిరిజన సంప్రదాయ కళలకు ప్రతీకగా ఈ పేరును పెట్టారు. వాతావరణం మారినట్టు ఒక పుస్తకం సమాజంలోకి ప్రవేశిస్తే, పుస్తకాలు ప్రవేశిస్తే ఆ సమాజం మారుతుంది. అల్టిమేట్గా మనం కోరుకునేది పుస్తకాలు అమ్మకాలు, కొనుగోళ్ళు అవి ఉంటాయి సరే, కానీ మనం కోరుకునేది ఏమిటి? అందరూ సమానంగా బతకడం, అందరూ మంచిగా బతకడం, అందరూ ఒకరినొకరు గౌరవించుకోవడం, అందరూ కుల, మత, భేద, ప్రాంత అనేటువంటి భేదాలు లేకుండా మనం మనుషులము అనేటువంటి భావనతో మెలగడం. ఆ భావనను ముందుకు తీసుకోవడానికి పుస్తకం యొక్క ఉపయోగం చాలా ఉంది. ఆ పుస్తకం యొక్క ఉపయోగం మనం చాలా వైడల్గా ఆలోచిద్దాం. పుస్తకం దేనికి మనం ఇప్పుడు క్లాస్ రూమ్కు సంబంధించిన ఒకటి తీసుకోండి. అక్కడ అన్ని రకాల పిల్లలు వస్తారు, అన్ని వర్గాల పిల్లలు వస్తారు, అన్ని వర్ణాల పిల్లలు వస్తారు. వాళ్ళందరికీ సపరేట్ పుస్తకం లేదు కదా, ఒకే పుస్తకం అందరికీ చెప్తారు. అట్లానే
పుస్తకం అనేది బౌండరీస్ని దాటిస్తుంది. పుస్తకం అనేది మనమంతా మనుషులమని చాటి చెబుతుంది. పుస్తకం అనేది సమాజం అంతా బాగుండాలని చాటి చెబుతుంది. పుస్తకం అనేది ఈ దేశం బాగుండాలని, ఈ ప్రపంచం బాగుండాలని, అంతా మానవులంతా బాగుండాలని కోరుకుంటుంది. అందుకోసం పుస్తకం అవసరం. 37 సంవత్సరాలుగా హైదరాబాద్ బుక్ ఫేర్ ఒక 4-5 స్టాల్స్తో మొదలైన బుక్ ఫేర్ ఇప్పుడు 370 వరకు స్టాల్స్. మీరు చూడండి, విజ్ఞాన భాండాగారం అనొచ్చు, జ్ఞాన ఆలయం అనొచ్చు దీన్ని. ప్రముఖ రచయితలు, యువ రచయితలు రచించిన లక్షలాది పుస్తకాలు, ప్రాచీన కాలం నాటి గ్రంథాలు, పిల్లలు ఎంతగానో ఇష్టపడే కార్టూన్ పుస్తకాలు, విద్యార్థుల కోసం అకాడమీ పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు, ఇలా ఎన్నో పుస్తకాలతో ఈ బుక్ ఫెయిర్ ప్రాంగణమంతా ఒక జ్ఞాన భాండాగారాన్ని తలపిస్తుంది. పుస్తక ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ రకాల రుచులను పరిచయం చేసే ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ మరొక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక విజ్ఞాన భాండాగార. పుస్తక ప్రియుల మనసుకు నచ్చే, వారు మెచ్చే ఎన్నో పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. లక్షలాది మంది ప్రతినిత్యం కూడా ఈ పుస్తక ప్రదర్శనని సందర్శించి వారికి కావలసిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. విద్యార్థుల నుండి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పుస్తకము ఇక్కడ దొరుకుతుంది. కార్టూన్ పుస్తకాల నుండి కవిత పుస్తకాల వరకు, ఆత్మకథల నుండి జీవిత పాఠాలు నేర్పే ఎన్నో పుస్తకాలు కూడా ఈ ప్రాంగణంలో దొరుకుతాయి. కాబట్టి చాలా మంది నగరవాసులు కేవలం హైదరాబాద్ మహానగరం నుండే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ పుస్తకాల ప్రదర్శనతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకం యొక్క ప్రాధాన్యతను తెలిపే ఎన్నో రకాల సెషన్స్ను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించి విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పొందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.